1971 డిసెంబర్ 3 ఈ తేదీన పాకిస్తాన్కు సంబంధించిన ఫైటర్ జెట్స్ ఇండియా పాకిస్తాన్ బోర్డర్ను దాటి ఇండియాలో ఉన్న 11 ఎయిర్ ఫీల్డ్స్ పై దాడి చేశాయి. దీంతో ఇండియా పాకిస్తాన్ వార్ మొదలయ్యింది. 3 డిసెంబర్న మొదలైన యుద్ధం 16th డిసెంబర్న పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. అసలు ఎందుకు ఈ యుద్ధం జరిగింది? ఈ యుద్ధానికి బంగ్లాదేశ్కి ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ ఈ వీడియోలో జవాబు తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశం అంటే ప్రెజెంట్ ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్ ఈ దేశాలన్నింటినీ కలిపి అఖండ భారత్ అనేవాళ్ళు. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు అఖండ భారత్ కు వచ్చారో అప్పటి నుంచి నెమ్మదిగా వేరు దేశాలుగా అఖండ భారత్ విడిపోయింది. 1947లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ విభజించు పాలించు అన్న రూల్ ని తీసుకొచ్చారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన మతాలైన హిందూయిజం అండ్ ఇస్లాంకు చెందిన ప్రజలకు 2 వేరు దేశాలు ఉండాలని ఇండియాని 2 వేరు దేశాలుగా హిందూస్ కు ప్రెజెంట్ ఉన్న ఇండియా అండ్ ముస్లిమ్స్ కు ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్లుగా డివైడ్ చేశారు. ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రెజెంట్ బంగ్లాదేశ్, వెస్ట్ పాకిస్తాన్ అంటే ప్రెజెంట్ పాకిస్తాన్. అప్పట్లో బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ 2 కలిసి ఉండేవి. ఈ 2 ప్లేసెస్ బెంగాల్ సంస్థానంలో ఉండేవి. పార్టీషన్ టైంలో ఈస్ట్ సైడ్ బెంగాల్లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉండడంతో వాళ్ళు పాకిస్తాన్ లో కలిశారు. వెస్ట్ సైడ్ బెంగాల్లో ఉన్న వాళ్ళు ఇండియాలో కలిశారు. అయితే ఇప్పటి వరకు మనం ఇండియా పాకిస్తాన్ విభజన గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ గా మారడానికి కారణం ఏంటో చూద్దాం. ఈస్ట్ బెంగాల్ పాకిస్తాన్ లో కలవడంతో పాకిస్తాన్ 2 వేరు భూభాగాలు కలిగిన దేశంగా మారింది. ఇండిపెండెన్స్ తర్వాత పాకిస్తాన్ క్యాపిటల్ గా వెస్ట్ పాకిస్తాన్ లో ఉన్న కరాచీ సిటీని మహమ్మద్ అలీ జిన్నా సెలెక్ట్ చేశారు. సో ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు దేశ క్యాపిటల్ కి వెళ్లాలంటే 1000 మైళ్ళ దూరంలో ఉన్న వెస్ట్ పాకిస్తాన్ కి ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని చెప్పుకుంటే మనకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో వెస్ట్ పాకిస్తాన్ ని పాకిస్తాన్ అని అండ్ ఈస్ట్ పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ అని ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పొలిటికల్ అండ్ డిఫెన్స్ పవర్ మొత్తం పాకిస్తాన్ లోనే ఉండేది. బంగ్లాదేశ్ లో ఉన్న పొలిటీషియన్స్, ఆఫీసర్స్ కి అధికారం ఉన్నా లేనట్లే ఉండేది. కంబైన్డ్ పాకిస్తాన్ దేశంలో ఉన్న జనాభాలో ఎక్కువ మంది బంగ్లాదేశ్ లోనే ఉండేవాళ్ళు. కంబైన్డ్ దేశంలో 100 మంది ఉంటే వాళ్ళలో 56 మంది బంగ్లాదేశ్ ప్రజలే ఉండేవాళ్ళు. అండ్ కంబైన్డ్ పాకిస్తాన్ నేషనల్ బడ్జెట్ లో 62% ఆఫ్ రెవెన్యూ ఓన్లీ బంగ్లాదేశ్ నుండే వచ్చేది. బంగ్లాదేశ్ లో జనాభా ఎక్కువ అండ్ కంబైన్డ్ పాకిస్తాన్ కు వచ్చే రెవెన్యూ కూడా బంగ్లాదేశ్ నుండే ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎలా చూసుకున్నా నేషనల్ బడ్జెట్ లో ఎక్కువ పర్సెంటేజ్ న్యాయంగా బంగ్లాదేశ్ కు ఇవ్వాలి. బట్ పాకిస్తాన్ అలా చేయలేదు. నేషనల్ బడ్జెట్ లో బంగ్లాదేశ్ కి జస్ట్ 25% ఆఫ్ బడ్జెట్ ను మాత్రమే ఇచ్చేవాళ్ళు. మిగతా 75% ని పాకిస్తాన్ వాళ్ళు తీసుకునే వాళ్ళు అనడం కంటే బంగ్లాదేశ్ రెవెన్యూను దోచుకునే వాళ్ళు అనడం బెస్ట్ ఏమో. ఇలా బంగ్లాదేశ్ నుండి దోచుకున్న డబ్బుతో పాకిస్తానీ ప్రజలు బంగ్లాదేశ్ ప్రజల కంటే చాలా డెవలప్ అయ్యారు. 1969-70ల లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ కంటే పాకిస్తాన్ ప్రజల పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 60% పెరిగింది. కంబైన్డ్ పాకిస్తాన్ లో ఆర్మీ రూల్ ఉండడం అండ్ బంగ్లాదేశ్ ప్రజలకు అవేర్నెస్ లేకపోవడంతో దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఏ ప్రాంత ప్రజలైనా వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నామన్నప్పుడు వచ్చే ఆవేదన కన్నా వాళ్ళ ఆత్మ గౌరవంపై దెబ్బ పడితే వచ్చే ఆవేదన చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బ కొట్టింది. జనరల్ ఆఫ్ పాకిస్తాన్ అయిన మహమ్మద్ అలీ జిన్నా కొంతమంది అడ్వైజర్స్ తో దేశానికి ఒక్క భాష ఉంటేనే అందరూ ఐకమత్యంగా ఉంటారన్న డిసిజన్ ని తీసుకున్నాడు. కంబైన్డ్ పాకిస్తాన్ లో ఎక్కువ మంది మాట్లాడే భాష బెంగాలీ. పాపులేషన్ లో 56% మంది ప్రజలు బెంగాలీ భాష మాట్లాడతారు. కాబట్టి ఒకవేళ జిన్నా నేషనల్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేస్తే బెంగాలీనే సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష బెంగాలీ కాబట్టి. బట్ అలా చెయ్యలేదు. జిన్నా నేషనల్ లాంగ్వేజ్ గా సెలెక్ట్ చేసిన భాష ఉర్దూ. 21 మార్చ్ 1948 జిన్నా ఢాకా సిటీలో స్పీచ్ ఇస్తూ స్టేట్ లాంగ్వేజ్ కేవలం ఉర్దూనే, మరే ఇతర భాష లేదు అని బహిరంగంగా బంగ్లాదేశ్ ప్రజలు వింటుండగా చెప్పాడు. బంగ్లాదేశ్ ప్రజలపై బలవంతంగా ఉర్దూను దొద్దటం మొదలుపెట్టారు. ఎలాంటి గవర్నమెంట్ జాబ్ రావాలన్నా ఉర్దూ రావాల్సిందే. ఆర్మీలో ఉన్న సోల్జర్స్ అధికారులతో ఓన్లీ ఉర్దూ భాషలోనే మాట్లాడాల్సి వచ్చేది. దీంతో బంగ్లాదేశ్ దేశ ఆవిర్భావానికి మొదటి అడుగు పడింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత బంగ్లాదేశ్ లో నిరసనలు జరగటం మొదలయ్యాయి. దీంతో బంగ్లాదేశ్ బెంగాలీ లాంగ్వేజ్ మూవ్మెంట్ మొదలయ్యింది. 21 ఫిబ్రవరి 1952లో ఒక పెద్ద ప్రొటెస్ట్ జరిగింది. ఈ ప్రొటెస్ట్ లో బంగ్లాదేశ్ పొలిటీషియన్స్, స్టూడెంట్స్ కలిసి యూనివర్సిటీ ఆఫ్ ఢాకాలో బెంగాలీ భాషను అధికారిక భాష చెయ్యాలని ప్రొటెస్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్ ని ఆపడానికి పాకిస్తాన్ ఆర్మీ స్టూడెంట్స్ పై ఓపెన్ ఫైర్ చేసింది. ఈ ఫైరింగ్ లో 4 నుండి 7
37 వరకు స్టూడెంట్స్ చనిపోయారు. ఈ డేట్ నే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే గా సెలబ్రేట్ చేస్తుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత బెంగాలీ భాషకి 1954 లో అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చారు అండ్ 1956 లో బెంగాలీ లాంగ్వేజ్ కి స్టేట్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చారు. దీంతో పాకిస్తాన్ సమస్యలన్నీ తీరాయి అనుకుంది. బట్ ఫ్యూచర్ లో ఈ ఇన్సిడెంట్ ఎఫెక్ట్ ప్రభావం చూపుతుందని పాకిస్తాన్ ఊహించలేదు. 1965 లో పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం చేసింది. దీంతో కంబైన్డ్ పాకిస్తాన్ ఆర్థికంగా వెనకబడింది. బంగ్లాదేశ్ అయితే ఇంకా బాగా నష్టపోయింది. ఎటువంటి నష్టం వచ్చినా పాకిస్తాన్ కంటే బంగ్లాదేశే ఎక్కువ నష్టపోవడాన్ని చూసిన బంగ్లాదేశ్ ప్రజలు చాలా ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారు. బంగ్లాదేశ్ ప్రజల తరపున బంగ్లాదేశ్ కి చెందిన అవామీ లీగ్ పార్టీ లీడర్ షేక్ ముజిబుర్ రెహమాన్ పాకిస్తాన్ ఆర్మీకి ఒక లేఖను పంపాడు. ఆ లేఖలో 6 పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే బంగ్లాదేశ్ సెక్యూరిటీపై స్పెండింగ్ ని ఇంక్రీజ్ చేయడం, బంగ్లాదేశ్ కి సపరేట్ కరెన్సీని ఇవ్వడం, బంగ్లాదేశ్ కి సపరేట్ మిలిటరీని ఇవ్వడం, పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రావియన్స్ కు సమైక్య అధికారాన్ని ఇవ్వడం, లాహోర్ రెజల్యూషన్ ఆధారంగా పాకిస్తాన్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేయడం, ఫెడరల్ గవర్నమెంట్ డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ ను మాత్రమే నిర్వహించాలి, మిగతా విషయాలను సమైక్య రాష్ట్రాలకు అందించాలని ఆ లేఖలో ఉంది. ఆ లేఖను పాకిస్తాన్ కు పంపించారు. పాకిస్తాన్ డిమాండ్స్ ను చూసి షాక్ అయ్యింది. ముజిబుర్ రెహమాన్ పంపిన డిమాండ్స్ ని యాక్సెప్ట్ చేస్తే ప్రెసెంట్ పాకిస్తాన్ దగ్గర ఉన్న పవర్ బంగ్లాదేశ్ కు వెళ్ళిపోతుందన్న భయం స్టార్ట్ అయ్యింది. 19 జూన్ 1968 ఆయూబ్ ఖాన్ గవర్నమెంట్ ముజిబుర్ రెహమాన్ ని అరెస్ట్ చేసి పాకిస్తాన్ కు తీసుకొచ్చారు. ముజిబుర్ రెహమాన్ పై సెడిషన్ కేసు వేశారు. ముజిబుర్ రెహమాన్ ని అరెస్ట్ చేయడానికి పాకిస్తాన్ చెప్పిన రీజన్ ముజిబుర్ రెహమాన్ ఇండియాతో కలిసి ఈస్ట్ పాకిస్తాన్ ని సపరేట్ దేశంగా చేయడానికి చర్చలు జరుపుతున్నాడు అని. బంగ్లాదేశ్ లో ముజిబుర్ రెహమాన్ ని అరెస్ట్ చేశారు అని తెలియడంతో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరిగాయి. ఈ అరెస్ట్ ఒక పెద్ద రెవల్యూషన్ కు దారితీసింది. దీంతో 22 ఫిబ్రవరి 1969 పాకిస్తాన్ జనరల్ ఆయూబ్ ఖాన్ ముజిబుర్ రెహమాన్ ని విడుదల చేస్తున్నట్లు, రెహమాన్ పై ఉన్న సెడిషన్ కేసును విత్డ్రా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. జరిగిన ప్రొటెస్ట్స్ వల్ల జనరల్ ఆయూబ్ ఖాన్ 1969 లో తన పదవికి రిజైన్ చేశాడు. రిజైన్ చేస్తూ తర్వాత పాకిస్తాన్ కొత్త జనరల్ గా యహ్యా ఖాన్ ని అపాయింట్ చేశాడు. అండ్ యహ్యా ఖాన్ వస్తూ ఒక ప్రామిస్ చేశాడు. అదేంటంటే పాకిస్తాన్ లో జనరల్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తాను అని. అయితే కంబైన్డ్ పాకిస్తాన్ లో ఎక్కువ మంది జనాభా బంగ్లాదేశ్ లోనే ఉన్నారని ఇందాక మనం చెప్పుకున్నాం. సో బంగ్లాదేశ్ లోనే గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి కావలసిన పార్లమెంట్ సీట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. కంబైన్డ్ పాకిస్తాన్ లో 313 పార్లమెంట్ సీట్స్ ఉంటే అందులో 169 సీట్స్ బంగ్లాదేశ్ లోనే ఉన్నాయి. మిగతా 144 సీట్స్ పాకిస్తాన్ లో ఉన్నాయి. ఇచ్చిన మాట ప్రకారం యహ్యా ఖాన్ 1970లో జనరల్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేశాడు. అయితే ఈ ఎలక్షన్స్ లో అవామీ లీగ్ పార్టీ గెలిచింది. 313 పార్లమెంట్ స్థానాల్లో మెజారిటీ మార్కును దాటి 167 సీట్లను గెలిచింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ లీడర్ భుట్టో ఈ ఎలక్షన్స్ లో 86 సీట్స్ ని గెలిచాడు. సో ఇప్పుడు కంబైన్డ్ పాకిస్తాన్ కి ప్రైమ్ మినిస్టర్ బంగ్లాదేశ్ నుండి వస్తున్నాడు. ఇది పాకిస్తాన్ కి అస్సలు నచ్చలేదు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ లీడర్ జుల్ఫికర్ ఆలీ భుట్టో యహ్యా ఖాన్ అండ్ ఆర్మీ ఆఫీసర్స్ తో కలిసి జరిగిన ఎలక్షన్స్ ని క్యాన్సిల్ చేయమని చెప్పాడు. పాకిస్తాన్ జనరల్ యహ్యా ఖాన్ 1 మార్చి 1971 లో ఎలక్షన్స్ ని సింపుల్ గా క్యాన్సిల్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ ప్రజల ఆవేదన రెట్టింపయింది. దీంతో బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యింది. బంగ్లాదేశ్ లోని ప్రజలు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారు. అయితే బంగ్లాదేశ్ లో ఉర్దూ మాట్లాడే వాళ్ళలో కొంతమంది పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేవాళ్ళు. పాకిస్తాన్ ని సపోర్ట్ చేసే వాళ్ళకి బంగ్లాదేశ్ కోసం ఫైట్ చేసే వాళ్ళకి మధ్య గొడవలు జరిగేవి. బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసే వాళ్ళు ఒక ఆర్మీగా తయారయ్యారు. అండ్ ఆర్మీ పేరు ముక్తి బాహిని. షేక్ ముజిబుర్ రెహమాన్ ని అరెస్ట్ చేసి పాకిస్తాన్ కు తీసుకొచ్చారు. అండ్ ముజిబుర్ రెహమాన్ తనను అరెస్ట్ చేయబోయే ముందు బంగ్లాదేశ్ ప్రజలకు బంగ్లాదేశ్ ఇప్పటి నుంచి ఒక స్వతంత్ర దేశం అని అనౌన్స్ చేశాడు. 1971 మార్చ్ 25 పాకిస్తాన్ ఆపరేషన్ సెర్చ్ లైట్ ని లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్ సెర్చ్ లైట్ మెయిన్ ఎయిమ్ బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని వెతికి చంపడం. ఎవరైతే పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తున్న బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఈ ఆపరేషన్ లో రిక్రూట్ చేసుకున్నారు. వీళ్ళందరూ కలిసి స్వతంత్రం కోసం పోరాడే వాళ్ళపై దాడులు చేసి వాళ్ళను చంపేవాళ్ళు, ఆడవాళ్లను అత్యాచారాలు చేసేవాళ్ళు, డబ్బులను నగలను లాక్కునేవాళ్ళు. ఇలా ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బంగ్లాదేశ్ కోసం పోరాడే కుటుంబాలపై దాడులు చేసేవారు. దీంతో బంగ్లాదేశ్ లో ఉన్న ప్రజలు వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి పక్కనే ఉన్న ఇండియాలోకి లక్షల సంఖ్యలో వచ్చారు. ఇలా బంగ్లాదేశ్ నుండి 1 కోటి మంది ప్రజలు ఇండియాకి రావడం జరిగింది. దీంతో వీళ్ళ కోసం రిఫ్యూజీ క్యాంప్స్ ని ఇండియన్ గవర్నమెంట్ ఓపెన్ చేసింది. ఫుడ్, మెడిసిన్ ఇలా వీళ్లకు కావలసిన అవసరాలను ఇండియన్ గవర్నమెంట్ అందించడంతో ఇండియన్ గవర్నమెంట్ పై భారం పడింది. దీంతో ఇండియా ఇంకేం చేసేది లేక బంగ్లాదేశ్ ఫ్రీడమ్
కోసం పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యింది. ఇప్పటి వరకు మనం బంగ్లాదేశ్ ఎందుకు పాకిస్తాన్తో విడిపోవాల్సి వచ్చిందో, ఎందుకు ఇండియా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేయాల్సి వచ్చిందో తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చే పార్ట్ లో ఇండియా పాకిస్తాన్ ని ఎలా ఓడించిందో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.